హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా వ్లాగ్స్కి స్వాగతం. మేము వచ్చేసి ఈరోజు మా నాయనమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. మా నాయనమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మల్లారెడ్డిపల్లె ఒక చిన్న విలేజ్. అయితే అక్కడ మల్లారెడ్డిపల్లె పక్కన ఒక దేవస్థానం ఉంది. అదేమిటంటే కోరికంటి నరసింహస్వామి టెంపుల్. ఈ దేవుడు వచ్చేసి చాలా మహిమ గల దేవుడు. మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది సహస్ర వ్లాగ్స్ అని మన యూట్యూబర్ అన్నమాట. మా కోడలు తను. మేము వచ్చేసి ఇక్కడ విజిట్ చేస్తున్నాము. ఈరోజు మేము ఆడ ఉండడానికి కోసం ప్లేస్ అనేది చూసుకుంటున్నామండి. ఈ నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది. అంటే ఈ టెంపుల్ వచ్చేసి మాది కూడా అన్నమాట. పైన వచ్చేసి టెంపుల్లో అయ్యగారు ఉన్నారు. మాకు మేనమామ అవుతారు. మా మేనమామతో మాట్లాడదాము. మా మేనమామతోటి మాట్లాడే ముందు మా ఛానల్ని మీరు అందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. కోరికంటి లక్ష్మీనరసింహస్వామి కాకతీయులు చోరులు వెళ్ళినప్పటి బాబు టెంపుల్ ఇది. దీనికి పైన ఒక టెంపుల్ ఉంది, 18 స్తంభాల టెంపుల్. అది ఇంతవరకు చెక్కు చేయలేదు. ఇది ఒకటి. ఇక్కడ ముక్తేశ్వర ఆలయం అని అదొకటి, అది కూడా 18 స్తంభాలు. అది పోతే ఈ ముందట అమ్మవారు ఇవన్నీ. దీని ప్రతిష్ఠ ఏంటంటే స్వామి పైన ఉండేదంట. పైనుంచి వచ్చి ఇక్కడ నిలిచినని ఒకటి పబ్లిక్ వాడక, అది నాకు కూడా తెలియదు. బట్ కాల్గొండ మాత్రం దీని చరిత్ర అయితే 600 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనికి ఇక్కడ స్వామి నరసింహ దేవుడికి మన విగ్రహం తొలిచిపెట్టింది కాదు, ప్రతిష్టాపన చేసింది కాదు, స్వయంభూ దేవుడు. ఆయన కోరిన కోరికలు కంపల్సరీ ఇస్తాడు. ఈ దేవుని దగ్గర ఉన్నది సత్యం. అది బేతాళుడు 5 బేతాలు ఉన్నాయి, 9 నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? పైన ఉన్నాయా? చూపిస్తారా? 9 నరసింహ విగ్రహాలు ఉన్నాయి. పోతే 5 అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి, స్వయంభూ అమ్మవార్లు వాళ్ళు. పోతే బేతాళ విగ్రహాలు 5 ఉన్నాయి, వినాయక విగ్రహాలు 6 ఉన్నాయి, ఆంజనేయుని విగ్రహాలు 6 ఉన్నాయి. ఇది దీన్ని ఇట్లా డెవలప్ చేస్తే మంచి డెవలప్ అయితే కానీ చేసే తనం లేదు. దేవుని దగ్గర మంచి సత్యం ఉంది కానీ ఏది వచ్చిన కాడికి వెళ్ళి దీన్ని ఈ రకంగా చేసి బట్టలు పెట్టి కుంకుమాన్ విలేపనం సమర్పయామి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వమంగళే శివే సర్వే స్వార్థకే శరణ్యకే త్ర్యంబకే దేవీ నారాయణే నమోస్తుతే. గోవింద గోవింద గోవిందాయ నమః. విష్ణువాయ నమః, జిష్ణువాయ నమః, మాధవాయ నమః, మధుసూదనాయ నమః, శ్రీరంగదాయకాయ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమోస్తుతే. శరణం శరణం ప్రవర్త. शक्तिं पत्नी पुत्र परिवार समेतस्य नमः. ब्रह्मदेवताभ्यो नमः, विष्णुदेवताभ्यो नमः. आचमनीयं समर्पयामि.
ధర్మపత్రి నమాదేవి నామదేవతే అనిల్ నామదేశ్య సహస్ర నామదేవతే అశ్విన్ నామదేశ్య అక్షయ్ నామదేశ్య గంగాజలమాంచం గోదావరి ముందు వచ్చారు ముందు వచ్చిన అమ్మాయి కొట్టి పట్టుకొని తిరుగు మొత్తం ఇస్తుంది అట్లనే నమ్మాలి పోయి మొత్తం మొత్తం చూపిస్తా చూడు కట్లియాలి ఇవ్వాలి మరి నీళ్ళు కాదు మొత్తం జడి తీర్చుడు అంటే తలకాయ ఇప్పడం కాదు, ఇది జడి తీర్చుడు అంటే. తాగు పట్టుకో చూసా తాగు ఇప్పుడు తలకాయ మొత్తం మొత్తం ఊపాలి ఊపాలి అక్కడ అడుగు ఇప్పుడు మరి అబ్బో మంచిగా చూసుకో చూసుకో
మెట్ల ఇచ్చా మరి ఓ ఇచ్చింది ఇక్కడ తమని కనవనా అయితలేదు మీ కూడా ఊకి ఆడుకోతారు నా కోడి దగ్గరికి కోడి చేంజ్ అయినట్టుంది రా ఎట్లా చేంజ్ అవుతుంది అది ఓన్లీదా కోరి కుర్చీలో కరెంట్ అలాగే సరే అంతే చేస్తారు ఇప్పుడు మళ్ళా నైవేద్యం పెడతాం అన్ని పెడతాం నీకు అన్ని తీసుకొచ్చిన అన్ని లోపల వచ్చి చేస్తాం మళ్ళా ఇప్పుడే వేస్తారు అన్ని చేస్తారు ఎవరు కోడి తలకాయ ముక్కు అన్ని ఇచ్చేవంటి ఇస్తారు అదే తింటాను తప్పది కానీ
నరసింహస్వామి దగ్గరికి వచ్చినాము. మేమందరము కలిసి కోళ్ళ కోసుకొని దేవుని దర్శనం చేసుకొని వంటలు చేసుకొని భోజనం చేస్తున్నాము.